సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోక దేవునికి చెందునుగాక. ఈ ఉదయకాలము ఆదివారం సెప్టెంబర్ 1వ తారీఖు 2024 ఎంత సంతోషకరమైన దినం అంటే, ప్రతిరోజు ఒక కొత్త రోజు, ముందే స్తుతి చెల్లించాలి రోజు. ప్రతిరోజు అదే రోజు. మనం ఏమనుకుంటాం అంటే, ఈ దినము గొప్ప దినము, ఆ దినము గొప్ప దినము, ఈ దినము గొప్ప దినము అని. ప్రతిరోజు అది ఒకటే దినము, అది గొప్ప దినం. ఏమంటే మనకు గత గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా, నీకు వందనం, నీకు స్తోత్రము, నీకే ఆరాధన. ఆ దేవునికి ఆరాధన. జుంటి తెన ధారల కన్నా దేవుని మాటే మధురం, జుంటి తెన ధారల కన్నా దేవుని మాటే మధురం. ఈరోజు ముఖ్యాంశం లోపల బయట. లోపల బయట. ఈరోజు ఆత్మీయ గుడ్డితనం కలవాళ్ళు, వాక్చాతుర్యం కలవాళ్ళు బైబిల్ని పక్కదో పట్టిస్తున్నారు. బైబిల్ మాటలు చెప్తూ వాళ్ళని పక్కదోవ పట్టిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సబబు? ఒకవేళ నీకు గుడ్డితనం ఉంది, కానీ నీకు రీచ్ ఉంది, అంటే నీకు జనాలు ఉన్నారు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? దేవుని అడిగి నీ ఆత్మీయ కనులు తెరుచుకోవాలి. నీ ఆత్మీయ కనులు ఎప్పుడు తెరుచుకుంటాయి అంటే, నువ్వు చిన్నపిల్ల యేసయ్య చెప్తాడు, యెషూవా, నీవు చిన్నపిల్లలుగా మారితేనే కానీ నువ్వు పరలోక రాజ్యానికి రావు. అంటే నువ్వు నేర్చుకున్నది, నీ సిద్ధాంతం, నీకు చర్చిలో చెప్పిండేది, నీకు నాన్న చెప్పిండేది, మీ అమ్మ చెప్పిండేది, నీ పక్కవాడు చెప్పిండేది, మీ పాస్టర్ చెప్పిండేది, మీ సీనియర్ చెప్పిండేది, నువ్వు బైబిల్ కాలేజీలో చెప్పిండేది అంతా జీరో చేసుకో కంప్లీట్గా. నానా, దేవా నాకు నేర్పించు నాన్న. నువ్వు చదువుకోవాల్సిన అవసరంలే. నువ్వు గ్రీకు భాషలో, హిబ్రూ భాషలో పోయి మూలాలు వెతుక్కోవాల్సిన అవసరంలే. యేసయ్య చెప్పిన మాటలు చిన్నపిల్లలకు అర్థమయ్యేలాగా పరలోక మర్మాలు, స్వర్గలోక మర్మాలు చెప్పాడు నీకు. ఆయన చెప్పినవి సులువైన మార్గం. భారము మోయకండి మీరు. ఈరోజు పోయిన శుక్రవారం అంటే 30 తారీఖున ప్రొద్దుటూరులో ఒక మీటింగ్ పోయిన. లైట్ హౌస్ అని పెట్టుకున్నాడు ఆయన పేరు. గుడ్డితనం. లైట్ హౌస్లోనే గుడ్డితనం అంటే, యెషూవా ఏమంటారంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీ సత్క్రియలతో దేవునిని మీరు మహిమపరచండి. మీ మీ సత్క్రియతో దేవుని మహిమపరచండి కాదండి, మీ సత్క్రియతో మీరు ప్రకాశించి దేవుని మహిమపరచండి. అంటే మీరు వెలుగు, మీ సత్క్రియలతోటి మీరు ప్రకాశిస్తూ ఉట్టి వెలుగుంటే సరిపోదు. వెలుగు సరిపోయేది అనేవాడు కదా. వెలుగుతో సత్క్రియలతోటి నువ్వు ప్రకాశింపాలా. ఇప్పుడు అంత బాగానే చెప్పాడు చాలా వరకు. ఇలాగున్నారు కొంతమంది, ఇలాగున్నారు కొంతమంది, అలాగున్నారు కొంతమంది, బిలాములాగున్నారు, వాళ్ళలాగున్నారు అని ప్రకటన గురించి చెప్తా వస్తాడు. బా, వీళ్ళంతా ఒక వాక్చాతుర్యం చూసి ఆహా అని మళ్ళీ అతను 40,000 ఖర్చు పెట్టుకొని అందరికీ భోజనాలు, వచ్చిన వాళ్ళకి అందరికి మళ్ళీ 200 ఇచ్చాడు. నాకు కూడా ఇచ్చాడు. వారిని సర్లే అంటే ఇది ఏం చెప్తాడంటే, రాత్రికి రాత్రే ఈరోజు కొంతమంది కొత్తగా తయారైపోతున్నారు. రాత్రికి రాత్రే. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 90 సంవత్సరాలు పట్టింది ఆశీర్వాదం పొందడానికి. మోషేకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మళ్ళీ వీళ్ళేమో రాత్రికి రాత్రే అయిపోతున్నారు అనేవాడు బాధ. అన్నా ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అని పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ సూపర్ ఫేమస్ అయినది. ఎప్పుడు వచ్చామన్నా యెషూవా గారు అదే పరలోక మర్మాలు చెప్పేది. మూర్ఖుడా, పరలోక మర్మాలు ఏం చెప్పి దాంట్లో ఉపమానంలో ఏం చెప్తా అంటే,
ఎందుకయ్యా శిష్యులు అడుగుతారు, ఎందుకయ్యా గారు మీరు అన్ని ఉపమానాలు చెప్తున్నారు? ఉపమానం కాదు, ఉప్మా లేదు, జీడిపప్పు లేదు. ఇక్కడ ఉపమానం అంటే పారబుల్స్, అంటే పిట్టకథలు. పిట్టకథల్లోనే ఏ విధంగా అయితే పంచతంత్రంలో పిట్ట, పుట్ట, నక్క, ఎలుక దీనిలతోనే ఒక 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 జ్ఞానాన్ని బోధించాడో, అదేవిధంగా ఇక్కడ యెషూవ గారు పిట్ట కథలు, చిన్న చిన్న కథలలోనే గోధుమ, గడ్డి, డైమండ్, ముత్యం, చేప, ఇట్లా చిన్న చిన్న వాటితోనే నీకు స్వర్గలోక మర్మాలు చెప్పినాడు. నీకు ఆత్మీయ కళ్ళు తెలిస్తే దాన్ని కనపడతాయి మర్మాలు నీకు. నీకు మర్మాలు కనపడకపోతే నువ్వు మరమరాలు తినుకోవాల్సిందే ఇంకా. ఎందుకంటే యెషూవ గారు ఏమన్నారు? ఒరేయ్! ఆ శ్రమ పడాలంట. ఒక దేవుని సేవకుడు నేను ఒప్పుకుంటా. దేవుని సేవకుడు శ్రమ పడాల్సిందే. అసలు నిన్ను ఎవడో సేవకుడు కొనమన్నా నిన్ను? నిన్ను కొడుకుగా ఉండాలని దేవుడు ఆహ్వానిస్తే, నిన్ను కొడుకుగా ఉండాలని చెప్పేసి ఆయనే అరెరెరే! నా కొడుకు తప్పిపోయినాడు. నా కొడుకుని నేను కోపంతో తొందరగా త్వరపడి ఇన్‌స్టంట్‌గా నేను డెసిషన్ తీసుకొని ఆదాము హవ్వలని నేను తరిమేసిన, వాళ్ళ తప్పు లేకున్నా గానీ. తినొద్దనే ఫలం తిన్నాడు అని చెప్పేసి నేను కోపపడి తరిమేశాను గానీ, అరే! అది చెప్పిండేది చిన్న కొడుకు లూసిఫర్ గాడే గదా! వాడు వేషధారి. వాడేం చేసినాడు? పాము వేషంలో వచ్చి కదా వాళ్ళని మభ్యపెడితే వాళ్ళు చేసిండేది. వాళ్ళంతకు వాళ్ళు తినలేదు గదా! అరే! నా ఆత్మస్వరూపంలోనే గదా వీళ్ళనంతా చేసింది. ఈ నా కొడుకులను, ఈ నా కూతురులను చేసిండేది అని ఆయన. దేవుడు మారడు అంటాడు కానీ, మన దేవుడు మార్పు చెందినాడు. అంటే కఠినమైన హృదయం నుంచి ఆయన ఆలోచింపజేసి, మరి ఇప్పుడు ప్రధాన దూతల్లో ఒకడైన కుమారుని ఆయన వచ్చి, వెళ్ళు కుమారా, దిస్ ఈజ్ యువర్ టాస్క్, యూ నౌ గో అండ్ రెస్క్యూ అని చెప్పేసి, రెస్క్యూవర్కి యెషూవ అంటే హీబ్రూ భాషలో కానీ, గ్రీక్ భాషలో కానీ, అరమిక్ భాషలో కానీ, హీబ్రూ భాషలో కానీ, అరమిక్ భాషలో కానీ రెస్క్యూవర్, రక్షించువాడు, రక్షకుడు ఉదయించినాడట, మన బ్రతుకునందు రక్షకుడు ఉదయించినాడట. మన నీ బ్రతుకునందు కాదు, నీ ఆత్మలో దేవుని యొక్క కుమారుడు ఉదయించాలా. ఆయన ఉదయించాలంటే నువ్వు అస్తమించాలా. అదే ఆత్మీయ బాప్తిస్మం. నీ ప్రాణంలో ఉండే తెలివితేటలు, నీ ప్రాణంలో ఉండే మేధస్సు, నీ ప్రాణంలో ఉండే డెసిషన్ మేకింగ్, నీ ప్రాణంలో ఉండే మనోభావాలు పక్కన పెట్టాలా. యేసయ్యను చూస్తే నువ్వు యేసయ్యలాగా మారితే, దేవుని కుమారులాగా మారితే పరలోకానికి పోతావు. నువ్వు చిన్నపిల్లలుగా మారినా కానీ పరలోకానికి పోతావు. అంటే ఏంటిది? చిన్నపిల్లలకి దేవుని కుమారులకి ఏదో సంబంధం ఉంది. యెషూవకి చిన్నపిల్లలకి ఏదో లింక్ ఉంది. ఆ లింక్కి యెషూవకి ప్రాణం లేకపోవడం, అంటే ప్రాణంలో ఉండే ఈ మేధస్సు, ఈ లోక జ్ఞానం, ఇవి లేకపోవడం. పరలోక జ్ఞానము 12 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులను వదిలేసి యెరూషలేము పట్టణంలో ఉండిపోయాడు. యెరూషలేము చర్చిలో ఉండిపోయాడు. ఆలయంలో ఉండి అక్కడ కాన్వర్జేషన్ జరుగుతుంది, కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది, క్వశ్చనింగ్, ఆన్సరింగ్. ఈయన క్వశ్చనింగ్, వాళ్ళ ఆన్సరింగ్, ఈయన క్వశ్చనింగ్, ఈయన ఆన్సరింగ్, వాళ్ళ క్వశ్చనింగ్, ఈయన ఆన్సరింగ్, అన్నీ ఆల్వే కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఆశ్చర్యపోతున్నారు, ఎక్కడికి రా ఈ పిల్లడికి ఇంత జ్ఞానం? 12 సంవత్సరాలకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన వచ్చిందే దేవుని యొక్క ఆత్మ వలన. ఆయన పుట్టిండేదే గాబ్రియల్ దూత వచ్చి, దేవుడు ఆత్మతోటి నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు పిల్లని కంటావు అంటే, పరిశుద్ధాత్మతోనే అంటే ఈ ప్రధాన దూత వచ్చేసి గాబ్రియల్ ప్రధాన దూత వచ్చేసి, ఓకే, నీలో దేవుని ఆత్మతో నువ్వు వర్జిన్, అంటే నువ్వు అసలు సంభోగం ఎరగని స్త్రీ, అసలు పురుషుని ఎరగని స్త్రీకి పుట్టిన కుమారుడు యెషూవ. ఎందుకు ఆ విధంగా పుట్టాల్సి వచ్చిందంటే అదంతే. అయితే దేవుని యొక్క ప్రణాళిక, మళ్ళీ దేవుడు నిన్ను ప్రేమించి, అరే దీన్ని ఎవరు చేయలేరు, ఇంకా మనమే పోయి చేయాలా. పెద్ద కుమారుడా పోరా, కానీ నువ్వు కానీ అంటే, నాన్న వెళ్తానన్నా అని సంపూర్ణ విధేయత చూపించిన కుమారుడు యెషూవ. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు లూసిఫర్, రెండో కుమారుడు.
అంటే మనం 1, 2, 3 అని నెంబరింగ్ ఎందుకు ఇచ్చుకుంటున్నానంటే, తప్పిపోయిన కుమారుడు, రెండవ కుమారుడు. మా ఇంట్లో గూడా మేము ప్రస్తుతానికి ఇద్దరు కుమారులం. నేను పెద్ద కుమారుడిని. నేను యెషువ అనుకుంటే. మా తమ్ముడు రాజీవ్. మా నాన్న రాజరత్నం వైజాగ్. అదే విధంగా దేవుడు, యెషువ, లూసిఫర్. మరి గ్యాబ్రియల్ సంగతి మళ్ళీ పక్కన పెడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు కొడుకులు తీసుకుందాం. ఇప్పుడేంటి? నువ్వు వెళ్ళు. మళ్ళీ వాళ్ళని నువ్వు కుమారులుగా చేసేనానా? తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురానా? వాళ్ళలో ఉండే ఆత్మలు మనవే. మన ఆత్మలే అవి. అవి నశింపజేయడానికి మనకు సబబు కాదు. మనకు తగ్గి ఉన్నది ఏంటంటే వాటన్నిటిని మనం రక్షించాలి. ఎలాగ నాన్న? విశ్వ అంటున్నాడు. అంటే పరలోకంలో వేరే పేరు అయింది. ఇక్కడ రక్షింపబడడానికి వచ్చాడు కాబట్టి మనం రక్షకుడిని పెట్టుకున్నాం. అయితే పరలోకంలో ఉండే పేరు వేరు. నాన్న, పేర్లతో మనకేం పనింది? ఇప్పుడు పేరు చెప్తే ఏమవుతుందంటే ఆ పేరుతో కొట్టుకుని చచ్చిపోతారు జనాలు. అందుకే పేరే అవసరం లేదు. ఎందుకు పేరు అవసరం? హీఈస్ యూనిక్. హీఈస్ అద్వితీయుడు అంటే యూనిక్. దెర్ ఈస్ నో ఈక్వలెంట్ ఆర్ పియర్ అంటే సమానుడుగా, సరి సమానుడు కానీ ఇంకెవడు లేడు. నీకు ఉంటే నువ్వు డూప్లికేట్ ఉంటే నువ్వు పెట్టుకోవాలి పేరు. నెంబర్ 1, నెంబర్ 2 అనుకుంటా. ఇక్కడ ఆయన అద్వితీయుడు అంటే సాంస్క్రిట్ వర్డ్ అది. ఐఎమ్ సాంస్క్రిట్ స్టూడెంట్ ఇన్ ఇంటర్మీడియట్. అద్వితీయుడు అంటే దెర్ ఇస్ నో వన్, ఆయన ఒక్కడే అని. అయితే యెషువ చెప్పిన మాటలు అంతా దేవుని మాటలు. అవి దేవుని మాటలు, పరలోక మర్మాలు. జుంటి తేనె ధారల కంటే, తేనెడి కంటే మధురమైన ఏదన్నా ఉంటే తేనె అని. ఎందుకంటే తేనెలో గురించి కూడా మీకు చెప్పాల్సిందే. అన్నీ మనం తిన్నవి జీర్ణం చేసుకోవాలి. కానీ తేనె ఆల్రెడీ జీర్ణము చేయబడిన, అంటే ప్యూర్ తేనె చెప్తాను నేను. మన షాపులో దొరికే కొన్ని పనికిమాల తేనెలుగా చెప్పేది ప్యూర్ తేనె. కొండ తేనె కానీ ఈ యొక్క అడవి తేనె అంటారు కానీ ఆ దాంట్లో ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్ అది. అంటే నువ్వు డైజెషన్కి నువ్వు రెస్ట్ ఇస్తున్నావు. అట్లనే యెషువ మాటలు. దీంట్లో మర్మం ఏంటంటే, నువ్వు తేనె తాగినావంటే నీ యొక్క మేధస్సుకు మైండ్ అంటారన్నమాట, బాడీ అండ్ సోల్ విల్ స్టార్ట్ వర్కింగ్ వెన్ యూ వాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని మాటతో నువ్వు నడుస్తావంటే నీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా తేనె తాగితే అది అవసరం అది పని చేయకుండా రెస్ట్ తీసుకుంటుందో, నీ మేధస్సు రెస్ట్ తీసుకుంటుంది. నీ యొక్క భారం ఉండదు అక్కడ. ఇప్పుడు ఆ పాస్టర్ అన్నాడు కదా, నిన్నగాక మొన్న వచ్చి ఈ వీడియో ఎంత చెప్పేది. నిన్నగా ఎప్పటి నుంచి అలా మేము చేస్తున్నాము, భూమి పుట్టక ముందు మేము చేస్తున్నాం, ఏం పీకలేకపోయినాం. ఇప్పుడు నువ్వు వచ్చి నిన్నగాక మొన్న వచ్చి నువ్వేంటర్ చేసేదంటే, ఎప్పుడు వచ్చావన్నా కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా ఇష్యూ. ఇదే మాట. ఇది ఎక్కడ ఈ సినిమాలో వచ్చేటి ఎక్కడి నుంచి రావు. యెషువ ఒక ఉపమానం చెప్తాడు. పొద్దున్నే లేచి కొంతమంది పనులు తెచ్చుకుంటాడు ఒక యజమానుడు. మళ్ళీ కొంతమంది ఉంటారు. రే రాని వాళ్ళని కూడా తెచ్చుకుంటాడు. లాస్ట్ ఒక గంటే ఉంటుంది, అంటాడు. అందరికీ ఒకటే ఇస్తాడు అన్నమాట. ఇప్పుడు ఒక దినారం అలా పొద్దున్న వచ్చిన వాళ్ళు అంటున్నాడు, అన్న మేము పొద్దున్నే వచ్చాం, ఎండ ముద్ద ఎండ మధ్యాహ్నం ఎండ మిట్ట బువ్వా ఏందన్నా ఇట్టా కష్టం, చెమట కష్టం, భారం. వీడు ఇప్పుడే వచ్చినాడన్నా, కానీ బుల్లెట్ దించినాడన్నా. అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అనేది యెషువ. నువ్వు ఎప్పుడు వచ్చినావు కాదు, కార్యం జరిగిందా లేదా, దేవుని యొక్క చిత్తం నెరవేరిందా లేదా. ఇప్పుడు ఎవరు దేవుని చిత్తం నెరవేర్చేది? లాస్ట్ వచ్చిన వాళ్ళే. మన ముందు ఎంత పాత నిబంధనలు ఉన్నారు. ఇప్పుడు మోషే ఏం పీకినాడు? 40 సంవత్సరాలు తిప్పుకుంటూ అడుగులు తిప్పుకున్నాడు. లేని రూల్స్ కొన్ని సృష్టించినాడు. డైవర్సే లేకుంటే ఈ నాకుడు మోషే డైవర్స్ సృష్టించినాడు. మోషే కంటే శ్రేష్ఠుడు. మా అన్నయ్య మోషే కంటే శ్రేష్ఠుడు. ఎవరు? అన్నయ్య. పద్మాకర్ కదా పెద్దోడు. పద్మాకర్ కంటే అన్నయ్య ఎవరు? పద్మాకర్ కంటే అన్నయ్య ఎవరు? యెషువ. మనందరికీ నీవు తండ్రి చిత్తం నెరవేరిస్తే నువ్వు నా సహోదరుడు అన్నాడు మా అన్నయ్య. నేను తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాను కాబట్టి నేను యెషువ సహోదరుని.
నేను దేవుని కుమారుని, మా అన్నయ్య దేవుని కుమారుడు, నేను కూడా దేవుని కుమారుడు, మా నాన్న దేవుడు. అంటే ఈ రాజరత్నం ఐజాక్ కాదు నేను చెప్పేది. ఈ భూమాకాశంలోని సర్వలోకాన్ని, స్వరమండలాన్ని సారీ నాట్ సర్వలోకాన్ని, సర్వ జనులని సృష్టించిన వాడు, సర్వ ఆత్మలను సృష్టించిన వాడు, సర్వ రాశులను, సర్వ జీవరాశులను అని తన నోటి మాటతో, తన చేతులతో తను తయారు చేసుకున్నాడు. ఆ దేవుని గురించి నేను చెప్తున్నా. ఒక మతానికో, ఒక కులానికో సంబంధం ఇది చెప్పడం లేదు నేను ఇక్కడ. దేవుడు అంటే అందరికీ దేవుడే. నువ్వు వద్దని కూడా నీ కర్మ. కానీ నిన్ను వదిలేదే ఛాన్సే లేదు. చాలామంది ఏమంటారంటే క్రైస్తవత్వంలో లాగేస్తున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు, అది చేస్తున్నారు అంటున్నారు. మరి ఎందుకు మారుతున్నావు నువ్వు? ఎందుకంటే ఆత్మీయ గుడ్డితనం నుంచి, తప్పిపోయిన కుమారుడితనం నుంచి నువ్వు కుమారుడిగా, దేవుని కుమారుడిగా మారుతున్నావు ఇక్కడ. అంతే. ఒకవేళ మీ యొక్క ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక్కడ కుంటివాడికి చూపు వస్తుంది, కుంటివాడికి నడుస్తున్నాడు, గుడ్డివాడు చూస్తున్నాడు, బీదవానికి మరి వానికి సంపద వస్తుంది. ఆత్మీయ కనులు తెరవబడినప్పుడు వాడి యొక్క పర్పసే వాడు తెలుసుకుంటున్నాడు. మరి నువ్వేం పర్పస్ తెలుసుకున్నావు? నీ పర్పస్ లేని లైఫ్ నువ్వు దొంగగా సంపాదించేంత తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నావు అంటే పోయి ఉండిలో వేస్తున్నావు. దేవుడు ఒక బ్రోకర్, దేవుడు అని నువ్వు అనుకొని నువ్వు దేవునికి మొహాన్ని డబ్బులు కొడుతున్నావు. ఒరే, నీకు డబ్బులు పంపించేది నేను, మా నాన్న. నీకు నీ అవసరాలు తీర్చేదే. అరే, యెషూవా అంటాడు, అవి ఆకాశ పక్షులు చూడదు, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకోవు, దానికి ఏమైనా కొరత ఉంటుందా? ఇప్పుడు మరి నువ్వు ఏం తింటావో, ఏం తినవో, ఏం తినాలా, ఏం ధరించుకోవాలా, ఏం తినాలా, ఇదే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం అయిపోతే ఇంకెప్పుడే నువ్వు పర్ఫామ్ చేసేది? ఇంకా నేర్చుకోవాలా, ఇంకా ఎవడో రావాలా, ఇంకా నేను ఇది ఇట్లా చేస్తే నేను బ్లెస్ చేస్తాడు, నేను సఫర్ అయితే ఆయన అని ఒకడు పెడతాడు వాక్యం. అది కూడా బైబిల్లో ఉంటుంది. పౌలు రాసి ఉంటాడు, లేకపోతే యోహాన్ గారు రాసి ఉంటాడు, ఈ మనిషి గారు రాసి ఉంటాడు. దేవుని యొక్క ఆత్మతో రాశాడంటే దేవుని యొక్క ఆత్మతో రాశాడు. కానీ ఆనా కొడుకు వాళ్ళు తెలిసింది కూడా యాడ్ చేస్తారు దాంట్లో. ఒక 7 విషయాల్లో 2 విషయాలు అబద్ధాలు ఉంటాయి, 12 విషయాల్లో 3 విషయాలు అబద్ధాలు ఉంటాయి. ఇట్లా చెప్పే వాళ్ళని నువ్వు పోయి ఫాలో అవుతావు. యెషూవా చెప్పాడు, ఒరే నీ బాబు, నువ్వు ఆ రోమియోలని, ఆ సదుకీయులని, ఆ హెరోదియులని, ఆ యొక్క పరిసయ్యులని, శాస్త్రులని, సదుకీయులని ఎందుకు వాళ్ళు ఫాలో అవుతావు నువ్వు? నేను నీకు పంచభక్ష పరిమాణాలు నీకు ఇంకా ఇక్కడ లేనేటివి అన్నీ నేను ఇక్కడ పెడితే నువ్వు పోయి మళ్ళీ నువ్వు లో క్లాస్ ఫుడ్ తింటానంటావు. నీకు ఏం కర్మ అని అంటున్నాడు ఇప్పుడు యెషూవా. అంటే ఇంకొక ఇప్పుడు చదువురన్నోళ్ళు బాధ. ఇప్పుడు ఎన్న పద్మాకరణ పోయినాడు, అమెరికాకు పోయినాడు, ఏందేదో నేర్చుకొని వచ్చినాడా? అమ్మయ్య, నేను చెప్తున్నాను, నేనేం నేర్చుకోలే, నాకు ఏం తెలియదు నాన్న, నాకు చెప్పు నాన్న అని అన్నప్పుడు ఆయన చెప్పిన సంగతులే నేను చెక్ చేసుకుంటున్నా బైబిల్లో ఉన్నటివి. అరే, ఇవే ఆయన చెప్పిన సంగతులే. అంటే నీకు ఒక్కరు చదువు రాకపోతే ఇంకా నువ్వు గొప్పవాడివి. నువ్వు డైరెక్ట్ ఇంకా దేవుని మీద, దేవుని ఆత్మ మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ యొక్క కెపాసిటీ ఎట్లుంటుంది. ఇంకా నేను ఇప్పుడు స్క్రిప్చర్స్ మీద ఆధారపడుతున్నా, వాక్యం మీద ఆధారపడుతున్నా, యెషూవా చెప్పిన మాటల మీద ఆధారపడుతున్నా. కానీ అసలు నాకు కళ్ళే లేవు, నాకు కంప్లీట్గా గుడ్డితనం వచ్చేసింది, అంటే శరీర గుడ్డితనము, నాకు చదువే లేదు అన్నప్పుడు నేను పూర్తిగా ఆధారపడేది, నాకు డబ్బు ఉంది, నేను కొంచెం డబ్బు మీద ఆధారపడుతున్నాను. కానీ యెషూవా ఏం చెప్తాడు? నీ యొక్క ఆస్తిని మొత్తం అమ్మేసి బీదలకి ఇమ్ము అంటున్నాడు. మరి ఎవడు చేస్తున్నాడు ఈ పని? నేను చేస్తున్నా చేసుకుంటా పోదా. అయితే ఈ పాత వాళ్ళ దిగులు, అరే ఎవడో వీడు వచ్చేసాడు, ఏమో చెప్పేస్తున్నాడు, ఎవడో వీడు వచ్చేసాడు, వీడిని గొప్ప చేయాలా, డబ్బులు 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 ధనమేరా అన్నిటికీ మూలం అంటున్నాడు. దేవుడిరా అన్నిటికీ మూలము. అసలు ఈ సర్వ సృష్టికి ఆయనే మూలం అన్న సంగతి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు ధనాన్ని సృష్టించేది మనమే, దాని చుట్టూ పోయేది మనమే. ధనం అంటే ఏంది? ఎక్స్చేంజ్, రూకల్ మార్పిడికి ఒక పచ్చ నోటు పెట్టుకొని దాన్ని నీకు నేను ఇంత ఇస్తాను, నువ్వు నాకు ఇంత ఇస్తాను. నీ సమయం అంతా నువ్వు ధనం చేసుకోకపోతే నువ్వు ఎక్కడ పెడుతున్నావు తెలుసా? నీ అసలు నీ కొడుకులు, నీ కూతురు బాగలేరు, మీ భార్య
ఆరోగ్యం లేదు. నీ కుటుంబం నీకు దగ్గర ఎవరైతే నువ్వు ఇక్కడ భూమి మీద ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో, నువ్వు సంపాదించిందంతా వాళ్ళకి పెడుతున్నావు. నీ మనమలకు పెట్టుకుంటున్నావు. నీ వాళ్ళకి పెట్టుకుంటున్నావు. నీ యొక్క శరీరానికి పెట్టుకుంటున్నావు. నీకు ఇక్కడ అకౌంట్ కనపడుతుంది. ఇక్కడ నీ శరీరం కనపడుతుంది అద్దంలో. ఇక్కడ నీ మనుషులు కనపడుతున్నారు. నీకు కనపడింది నీ ఆత్మీయ గుడ్డోడ ఎప్పుడైనా లేయి నీకు కనపడనిది పరలోకంలో దేవుని దగ్గర ఉండే అకౌంట్. అక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. నువ్వు పరలోకంలో ప్రతిఫలము పొందేదు అంటే నువ్వేం చేయాలి ఇక్కడ? ప్రతిఫలముకు వచ్చే పనులు నువ్వు చేయాలి. నువ్వేం చేస్తున్నావు? యెషువా చెప్పింది చేయవు నువ్వు. ఇంకా మళ్ళీ నువ్వు క్రిస్టియన్ అంటావు. ఇప్పుడు క్రిస్టియన్ అని అడిగాను నిన్న ఒక ఆంటీని. అంటే ఏంటండి ఎలా అంటే మీరు క్రిస్టియన్ అయ్యారు ఎలా అంటే ఇది మీరు క్రిస్టియన్ ఏ విధంగా బోధ చేస్తారు? యేసే దేవుడిని నమ్ముకొని మీరు యేసే నిజమైన దేవుడు అంటే ఇంకా నిజమైన దేవుడు అని అంటే ఇప్పుడు దండోర కదా ఇది డంకు టక్క టక్క డుంకు డుంకు టక్క టక్క డుంకు డు యేసే నిజమైన దేవుడు టక్క డుంకు టక్క టక్క డుంకు డుం ఎవడు ఏమన్నా మిమ్మల్ని దండోరా యేసు నిజమైన దేవుడని పోనీ ఆయన చెప్పినాడు. ఇప్పుడు పరలోక మర్మాలు చెప్పినాడు నీకు. పోనీ ఇంకా నీకు పరలోక మర్మాలు చెప్పినాడు. నువ్వు నన్నే మాత్రమే వెంబడించన్నాడు. ఏమని చెప్పినాడు? నన్ను వెంబడించరా బాబు అన్నాడు. నువ్వు ఆ పని చేయవు. నువ్వు ఆ పని మా యెషువాను వెంబడిస్తే ఆస్తులు అమ్ముకోవాలా? యెషువాను వెంబడిస్తే భార్య బిడ్డలను తల్లిదండ్రులను వదిలేసి దేవుని బాధ్యత తీసుకోవాలా? దేవుని చిత్తం చేయాలా? నువ్వు తండ్రికి కుమారుని కావాలా? నీకు బాధ్యత వచ్చిస్తుంది. ఓయమ్మా నేను ఈ తప్పిపోయిన కుమారులు ఓయమ్మ వీళ్ళ ఆత్మలు ఎక్కడికి పోతాయి? అయ్యో వీళ్ళు ఎక్కడ నశించిపోతారు పట్టుకోవాలా? నువ్వు నూరంతరం ఫలించాలి. నువ్వు ఎదగడమే కాకుండా నువ్వు యెషువాలాగా మారడమే కాకుండా నువ్వు తండ్రి అయిన దేవుని కుమారుని అవడమే కాకుండా ఇంకా తండ్రి అయిన దేవుని కుమారుని కుమార్తెలు తప్పిపోయిన పట్టుకొని వాళ్ళ ఆత్మలను కూడా రక్షించాలా? లేకపోతే వాళ్ళు నిత్య నరకానికి పోతారు. ఇప్పుడే దేవుడు తన ఇంకా పేషెన్స్ ఎవరికైనా పేషెన్స్ ఉంటుంది. ఒక పేషెన్స్ పోయి వీళ్ళు పనికిరారు వీళ్ళు మారరు వీళ్ళు ఫలించరు అన్నప్పుడు ఏం చేస్తారు? నా రాజ్యం వచ్చింది కాకంటే ఇప్పుడు దేవుని వైపు తిరిగి తప్పిపోయిన కుమారులందరూ ఆత్మీయంగా నిత్య నరకానికి కదా ఎవరు లాస్టింగ్ డెత్ ఇంకా వాళ్ళు. అది ఆత్మలు ఎవరివి? మరి ఏం చేయాలి మనం? ఈ తప్పిపోయిన వాళ్ళని చేపల్లాగా తప్పించుకుంటున్నా. అయ్యో ఇక్కడే ఉంది నాకు, ఇక్కడే డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఇది కావాలి వారిని మోసం చేయాలి, వీళ్ళు మోసం చేయాలి, స్కీములు. వారిని నీ పిల్లలు రోగస్తులు అవుతారు. ఎందుకు? నువ్వు చేసే స్కాముల వల్ల, నువ్వు చేసే స్కీముల వల్ల. నీ మనవరాలు వాళ్ళు అభివృద్ధిలోకి రాలేకపోతారు. ఎందుకు? వాళ్ళకెందుకు నత్తి, తుత్తి రోగాలు, మూర్ఛ రోగాలు, అసలు ఏంటి కొత్త రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మీయ పనులు నువ్వు చేయకుండా నువ్వు శరీరమే ఇంకొకరిని మోసం చేస్తే వాడు దేవుని కుమారుడు అంటాడు. వాడిని నువ్వు మోసం చేసావు అనుకో. ఇప్పుడు నువ్వు నీ యొక్క కొడుకును కానీ నీ యొక్క జనాంగాన్ని కానీ ఎవడన్నా వచ్చి ఫింగర్ పెట్టాడు అనుకో, చిమ్మా ఎందుకు కుట్టినట్టు నా పుట్టలో ఏలు పెడితే నేను కుట్టను అన్నాడంట. ఎవడికి పుట్టలో ఏలు పెట్టా కానీ వాడు కుడతాడు. వాడు ఒక దైవ కుమారుడు ఏమో చెప్పలేము కానీ నేను కూడా దేవుని కుమారుని. నా పుట్టలో ఏలు పెట్టినా కానీ నేను కుడతా. కొన్నిసార్లు కుట్టకూడదని ఆలోచిస్తా. ఎందుకంటే శత్రువుని ప్రేమించమన్నాడు. నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన, వారి మేలు కోసం ప్రార్థన చేయమన్నాడు. నేను చేస్తున్నా కూడా. అందుకే దేవునికి నేనంటే అంత ఇష్టం. నన్ను కూర్చే వాళ్ళ కోసం, నన్ను బాధ పెట్టే వాళ్ళ కోసం, నా దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా, ఇస్తామని తీసుకొని ఇవ్వకుండా నన్ను హింసించే వాళ్ళ కోసం, వాళ్ళ పేరు కోసం ప్రార్థన చేస్తాను. నేను బీదలకు ఇవాళ ఇస్తున్నాం. ఇలాగా మనము యెషువా చెప్పిన మాటలు చేసుకుంటూ పోతే ఆ వచ్చే స్ట్రెంత్ వేరు. ఎందుకంటే దాంట్లో మర్మం ఒకటి ప్రతిసారి చెప్తుంటా. ఆవిగింజ చిన్నది అయినప్పుడు అది పెద్దది, అది నాటబడి అది చనిపోయేది, మొక్క అయినప్పుడు మొలిచినప్పుడు, పెద్ద చెట్టు అయినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని కింద నివాసం ఉంటాయి. దేవదూతలు వచ్చి మనకు లోపల నివాసం ఉంటున్నారు. లోపల ఉండేది దేవుడే, దేవుని యొక్క సామ్రాజ్యం. దేవుడే ఉన్నాడు లోపల. దేవుని దూతలు ఉన్నారు అక్కడ. దేవదూతలు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా పరిచర్య చేస్తారు. దే విల్ హెల్ప్ యూ, దే విల్ అసిస్ట్ యూ, దే విల్ ఫీడ్ యూ, దే విల్ గైడ్ యూ. ఇది తెలీదు. ఇటు రాత్రి ఏంటంటే వాడు హీఈస్ బీయింగ్ అసిస్టెడ్ బై ఏంజల్స్ ఆఫ్ గాడ్. నువ్వు
యూ ఆర్ బీయింగ్ అసిస్టెడ్ బై యువర్ నాలెడ్జ్. నీ మేధస్సు, నీ భారము, నీ తలనొప్పి, నీకు అందుకే నీకు శ్రమ, నీకు అందుకే నీకు సఫరింగ్. సఫర్ సఫర్ అంటే హిందీ సఫర్ కాదు. సఫర్ అంటే ప్రయాణం హిందీలో, అది కాదు. ఇంగ్లీష్ సఫర్, సఫరింగ్. నువ్వు సఫర్ సఫర్ సఫర్. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన ఈ యొక్క దేవుని మాటలు యెషూవ నోట, అదే మాట నా నోట నీ నోట కావాలా? యెషూవను మాత్రమే వెంబడించి చూడండి కొన్ని రోజులు. మత్తయి, మార్కు, లూకా మాత్రం చదవండి. ఎందుకు ఏమిటి అని అడిగితే కాంట్రవర్సీ అవుతుంది ఊరికే. యెషూవ ఏమంటాడంటే నన్ను మాత్రం వెంబడించండి, దేవుని మాత్రమే ఆరాధించండి అంటాడు. మనం ఏం చేస్తాము? అది చేయము. యెషూవను వెంబడించము, మరి వెంబడించుకుంటుంటే ఆయన కోపం వస్తుందని యెషూవ అనే దేవుడు అంటాం. ఇంకా అది సింపుల్ కదా. ఇప్పుడు నేను చెప్పిన పని చేయకుండా నాకు కోపం ఎప్పుడు వస్తుందంటే, సార్ మీరు దేవుడు సార్ కుయుక్తి పొందుతాడు. ఇది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవుని కుమారుని, నేను దేవుని కాదు, నేను యెషూవకు తమ్ముడిని. ఇప్పుడు నేను చెప్పలే, నేను దేవుని అని చెప్పలే. ఒకడు వచ్చి దేవుడు నన్ను అంటున్నాడంటే వాడు నన్ను మభ్యపెట్టడానికి కాదా? ఎవడు పెట్టి చెప్పింటాడు? మా తమ్ముడు ఉన్నాడు. వాడు నేనే నాన్న సీట్లో కూర్చుంటానంటే మా నాన్న రే గెట్ లాస్ నా కొడుకు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు వాడు, ఏమంటాడు? చూడు నాన్న, ఎవరు కూర్చుండేది సీట్లో, నువ్వు ఉన్నావా? అన్నయ్యనే కదా. నన్నైతే ఆ రోజేమో కోపపడి నువ్వు తరిమేసినావు, ఈరోజు అన్నయ్యను నువ్వు ఎందుకు కోపపడి నువ్వు తరిమేయడంలే? ఇప్పుడు అందరూ అన్నయ్యనే కదా ప్రేమించేది, నిన్ను ఎవరు ప్రేమిస్తాడు? అసలు నువ్వు నాకు నాన్నవేనా? నువ్వు నీ జీన్స్ నాకున్నాయా అని అడుగుతున్నాడు. మా తమ్ముడు రాజవేశం కాదు, లూసిఫర్ గారు అడుగుతున్నాడు. వాడి ధ్యాస అంతా పెద్ద నేను ఇరుకుడులో పెట్టాలా, దేవుని కుమారుడిని ఇరుకులో పెట్టాలా? వీళ్ళంతా ఎందుకంటే పెద్ద కుమారుడు యొక్క అందరినీ తీసుకొచ్చే బాధ్యత తీసుకొని అందరినీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అందరూ దేవుని కుమారులుగా మారుతున్నారు. దేవునికి నూరంతలు ఫలించే దేవుని కుమారులుగా మారుతున్నారు. నూరంతలు ఫలించడం అంటే ఏంటనుకున్నారండి? 5 సార్లు ఫలిస్తేనే ప్రపంచ జనాభా మొత్తం పోతుంది, మొత్తం అందరు దేవుని వైపుకి వెళ్ళిపోతారు. పరలోక రాజ్యం ఇక్కడికి వస్తుంది. మళ్ళీ అప్పుడు చిన్న కుమారుడు మనకి పందిపుట్టు దొరక నాన్న నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసిన నాకు ఆకలిస్తుందన్న, ఇక్కడ తినడానికి ఏం లేదు నాన్న, పంది పొట్టు తినడానికి పోతే కూడా పందులు నన్ను తరిమేస్తాను నాన్న. నీ దగ్గర కొడుకుగా కాదు, ఒక పనోనని, ఒక ఏదైతే నిజమైన పశ్చాత్తాపం పొందాడో వానికి ఉంది, వానికి క్షమాపణ ఉంది. పోయి ఆ తండ్రి పోయేసి వాని మెడ మీద ముద్దు పెట్టుకుని రా ఇంకా చెప్పాలని పోతాడు, ఇంకా డైలాగ్ ప్రాక్టీస్ చేసుకొని పోతాడు. పోయి అనేటప్పుడు నా కొడక వచ్చి నువ్వు వచ్చిందే నాకు ఎక్కువ, కమాన్ లెట్స్ పార్టీ కొవ్విన ఎడ్లను కొయ్యిన పార్టీ. అది పరలోక రాజ్యం అంటే. తప్పిపోయిన కుమారులందరూ దేవుని వైపుకి వస్తే అదే పరలోక రాజ్యం. అందుకే యెషూవ అంటాడు, పరలోక రాజ్యం అక్కడో ఇక్కడ లేదు, మీ మధ్యలోనే ఉంది, మన మధ్యలోనే ఉంది. ఇది ఎప్పటికి మీకు అర్థమవుతుంది? మీకు ఎప్పటికి అర్థమవుతుంది? ఎఫతా అంటున్నాను నేను ఈరోజు, మీ ఆత్మీయ కనులు తెరవబడును గాక. ఎఫతా అంటున్నా ఈరోజు నేను, మీ ఆత్మీయ చెవులు తెరవబడును గాక. ఎట్లా తెరవబడతాయి అంటే, నువ్వు ముందు నాకు అన్నీ తెలుసు అనే ఆలోచన నీకు పోతే, ఇప్పుడు నాకు అలాగే పోయినాయి, ఇప్పుడు నీకు అలాగే, నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఏమన్నా ఉందా? వేరే ఏమన్నా? పోతావా బైబిల్ స్కూల్కు? ఎప్పుడు నేర్పించారు బైబిల్ స్కూల్లో ఏం నేర్పిస్తారు? డబ్బు సంపాదించడం ఎలా, దేవుని పేరుతో డబ్బు సంపాదించడం ఎలా, పాస్టర్ అంటే దేవుని పేరుతో డబ్బు సంపాదించడం ఎలా, మీటింగుల పేరుతో పేరు ప్రతిష్ట సంపాదించడం ఎలా, ఎవరిని మస్కా కొట్టడం ఎలా. వాళ్ళు ప్రార్థన చేసినాకనే అవుతుంది. ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని శక్తితో మనం ఎంత పోయినా కానీ కొంతమందికి బాక్కవు. ఎందుకంటే స్విచ్ వాడి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర? రిసీవర్ దగ్గర ఉంటుంది. నువ్వు ₹1 కోటి తీసుకొని పోయి వాడికి ఇచ్చినా కానీ వాడు తీసుకోవాలి. అది అట్లా మన దేవుని శక్తితో నింపబడి ఆత్మీయంగా దేవదూతలు పోయి పరిచయం చేయడానికి మనం పోతుంటారు. కానీ వాడు ఒప్పుకోకపోతే కాదు. కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోరు, వాడికి కొడుకుకు కాదు, కూతురులకు కాదు, కూతురులకు కొడుకుకు అయినా కూడా ఓయమ్మా ఈ వద్దు మనకు ఈ స్వస్థత వద్దు ఇది ఏందో అనుకుంటారు. దానివల్ల పిల్లలు నష్టపోతున్నారు, పిల్లలు కష్టపడుతున్నారు. ఇదేం పోతుంది? ఆత్మీయంగా దేవుని వైపు తిరిగితే నీకు వచ్చే నష్టం ఏంటి? మళ్ళీ చెప్తున్నా,
నేను దేవుడికి పేరే లేదు అసలు. ఆ దేవుడు, ఈ దేవుడు అని పేరు పెట్టి మిమ్మల్ని కొట్టుకుంటామంటే నేను బాధపడుతున్నా. నా నాన్న బాధపడుతున్నాడు. అర్థం చేసుకోండి. ఇది దేవుని మాట. యెషూవ నోట అదే మాట, నా నోట, మీ నోట. అందరికీ ప్రేమ వందనం.